102వ కీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా ఉండి. ఎంతమందికి పిచ్చుకల కోసం తెలుసు? ఒకప్పుడు మన గృహాలంతా, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ పట్టణం అంతా కూడా కమ్మరిల్లు ఉండేది. ఆ కమ్మరింట్లోకి కొన్ని గడ్డి పరకలు పట్టుకొని కొన్ని పిచ్చుకలు వచ్చి నివాసం చేసుకునేది. గుర్తుందా మీకు? అవి గుర్తుందా? ఇప్పుడు కనిపించటం లేదు, కనుమరుగైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు, ఈ రచయిత, ఈ కీర్తనలు రాస్తున్నటువంటి రచయిత తనుడు ఎలా పోల్చుకున్నాడంటే, రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకులాగా నేను ఉన్నాను అని తన అనుభవాన్ని, తాను ఎలాగైతే ఈ స్థితికి దిగజారిపోయాడో ఆ యొక్క పరిస్థితులు, తనకు అలుముకున్నటువంటి పరిస్థితులను గురించి ఈ కీర్తనలో రాయబడింది. ఈ యొక్క 7వ వచనానికి ఏమని పేరు పెట్టాలని ఈ అంశానికి అనుకుని నేను ఆలోచన చేసేటప్పుడు ఒక ప్రేరణ వచ్చింది నాకు. చీకటి తెరల మధ్య చిక్కుకున్న ఒంటరి పిచ్చుక. ఏంటి చెప్పండి? చీకటి తెరల మధ్య ఒంటరిగా చిక్కుకున్న పిచ్చుక. ఈరోజు వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి నీవు కూడా నీ పరిస్థితులు కూడా తారుమారు అయిపోయి, పరిస్థితులకు మించినటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడింది పిల్లరా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పిచ్చుక అనే మాట దగ్గర ఈ భక్తుడు, ఆ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరు పేరు ఏమో రాయలేదు, చిన్న అక్షరాలతో ఏముంటుంది చదవండి ఒకసారి. పైన ఆ కీర్తన గ్రంథం మీద, పైన ఆ అధ్యాయం మీద, దుఃఖము చేత దేవుని యొక్క సన్నిధానములో దుఃఖముతో పెట్టినటువంటి ప్రార్థన. రచయిత పేరు రాయబడలేదు. ఆ 100వ పేరేమో దావీదు కీర్తన ఉంటుంది. కానీ ఇక్కడ రాసినటువంటి భక్తుడు, ఈ కీర్తన రాసినటువంటి వాడు దావీదై ఉంటాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ యొక్క కీర్తన 7వ కీర్తనలో ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు నాకు కనిపిస్తున్నారు. 1 యోసేపు కనిపిస్తున్నాడు, 2 దావీదు రాజు కనిపిస్తున్నాడు, 3వది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. పిల్లలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడింది 102 7వ వచనంలో, రాత్రి వేళ మెలకువగా నుండినటువంటి ఒంటరి పిచ్చుక. పిచ్చుకలు అనేది బలము కలిగినటువంటి పక్షులు కాదు. అవి ఒక గ్రద్దలాగా, ఒక కాకిలాగా అది బలము కలిగినటువంటి జీవులు కావు. అవి చిన్నది రాయిపిక్క పట్టుకుని ఇలా కొడితే చనిపోతుంది, అంత బలహీనమైనటువంటి పక్షి. వాటిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడానికి ఇష్టపడ్డాడంటే, దాని ద్వారా దేవుడు మనకు ఏదో ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజున వాక్యం వింటున్నట్టు నీవు కూడా సంపాదన విషయంలో నువ్వు బలహీనురాలుగా కావచ్చు, అందములో నువ్వు బలహీనుడు కావచ్చు, సమాజంలో ఎన్నిక లేనటువంటి ఆ పిచ్చుకులాగా నువ్వు గడపవచ్చు. బలవంతుడైనటువంటి దేవుడు వచ్చాడు. నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను అన్నటువంటి దేవుడు మనకు వచ్చేటప్పుడు, ఒకప్పుడు మనం బలహీనలు. ఇప్పుడు నాకెవరున్నారు తెలుసా? తోడు
నాలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడు కలిగినటువంటి జనులు, దేవుడు తమ హృదయాలలో ఉన్నటువంటి జనులు ఎప్పుడు కూడా నిన్ను గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ గురించి ఎప్పుడు కూడా చులకనగా నువ్వు తీసుకోవద్దు. నిన్ను బలపరిచే దేవుడు గొప్పవాడు, బలవంతుడు. దేవునికి మహిమ కలుగునుగా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాత్రి వేళ అన్నారు. రాత్రి వేళ శత్రువులు విస్తారముగా పనిచేసినటువంటి సమయం అది. రాత్రి వేళ అందరూ కూడా నిశ్శబ్దముగా ఉన్నటువంటి సమయంలో ఈ పిచ్చుక అయితే నిద్ర లేనటువంటి సమయాన్ని గడుపుతుంది. రాత్రి వేళ ఇంటిలో ఉంటే భద్రత ఉంటుంది, కానీ ఇంటి బయట ఉన్నటువంటి వారిని ఏమంటారు తెలుసా? భద్రత లేనటువంటి. అంటే ఇక్కడ ఒక దావీదుని తీసుకునండి, ఒక యోసేపుని తీసుకునండి. పరాయి దేశానికి యోసేపుని అమ్మివేశారు. పరాయి దేశానికి బానిసగా అమ్మివేసినటువంటి వ్యక్తికి ఏం భద్రత ఉంటుంది? అక్కడ భద్రత ఉంటుంది అంటారా? యోసేపుకు ఉంటుందా? అన్నలే ఆయనకు కొట్టి ఐగుప్తు దేశాన్ని అమ్మివేశారు యోసేపుని. భద్రత లేనటువంటి బ్రతుకును యోసేపు ఎన్ని సంవత్సరాలు గడిపాడు అక్కడ. ఈ రోజున నీకు భద్రత లేకపోవచ్చు, కానీ క్రీస్తులో భద్రత ఉందని మనకి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి వారు ఆయన మరణములోనికి బాప్తిసం పొందారు. నా మరణం దేంట్లో దాచబడిందో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణములో నా మరణము భద్రత పరచబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో భద్రత లేదు పిల్లరా. భద్రత లేనటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము. ఏంటి ఈ మధ్య కాలంలో న్యూస్లో చూశాను, బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి డబ్బులు కూడా, బంగారం కూడా ఖాళీ అయిపోయిందని వార్తలు వచ్చింది. ఇంట్లో దాచుకున్నటువంటి డబ్బులు దొంగలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్నా ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. కానీ భద్రత లేదు నీ సంపాదనకు కూడా. కానీ భద్రత మన దేవుడిలో ఉంది పిల్లలు. రాత్రి వేళ ఒంటరిగా ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుక ఈ రోజున ఆ గుమ్మంలోని ఈ గుమ్మంలోని ఆ ఇంటికి ఈ ఇంటికి తలదాచుకోవడానికి తిరుగుతున్నటువంటి నీకు దేవుడు చెప్తున్నాడు, ఆయనే మనకి నివాస స్థలమై ఉన్నాడు పిల్లారా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎలాంటి సమాజంలో ఉన్నాము. పెళ్ళి అవగానే చాలామంది పెళ్ళి అవగానే ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి బయటన ఒక చిన్న పాకేస్తున్నారు. కొడుకుని కోడల్ని ఎంత బ్రతకమాలుకున్నా కారుతూనే ఉంటుంది. వర్షం పడతాయి ఆ పాక. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడ తలదాచుకుంటారు? ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుక రాత్రి వేళ, రాత్రి భద్రత ఉండదు. రాత్రి అసాంఘికమైనటువంటి కార్యాలు జరుగుతుంది. ఈ పిచ్చుకకి గూటిలో ఉంటే భద్రత ఉంటుంది. గూటి బయటకు వస్తే శత్రువులు విస్తారముగా ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, దావీదు యొక్క జీవితంలో కూడా ఈ పిచ్చుకతో పోల్చుకున్నాడు తనను. సౌలు చేత తరమబడుతున్నటువంటి అనుభవాల్లోను, అబషలోము చేత తరమబడుతున్నటువంటి అనుభవాల్లోను భద్రత లేనటువంటి వ్యక్తిగా దావీదు తన జీవితంలో అనుభవించాడు. భద్రత లేనటువంటి వ్యక్తిగా యోసేపు తన జీవితంలో అనుభవించాడు. ఈ రోజున నీకు భద్రత లేకుండా, ఈ సమాజంలో మనకి ఎక్కడ భద్రత లేదండి. మనల్ని దేవుడు తన హస్తాల్లో భద్రత పరిచేవాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన అన్నాడు, వాటిని నా చేతిలో నుంచి ఎవరు కూడా అపహరింపలేడు. దేవుని యొక్క హస్తాలలో మనం ఉండేటప్పుడు మనకు భద్రత అండి.
ఆయన హస్తాలలో నువ్వు ఉంటేనే భద్రత నీకు. ఆయన కృపలో నువ్వు ఉంటేనే నీకు భద్రత. ఎప్పుడైతే కృప నుంచి దేవుని హస్తాల నుంచి నువ్వు జారిపోతావో నువ్వు భద్రత లేనటువంటి ఈ యొక్క ఇంటి మీద ఉన్నటువంటి పిచ్చుకతోటి సమానము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున భద్రత లేనటువంటి ఒక వ్యక్తికి సరిగ్గా నిద్ర పట్టదండి. భద్రత లేనటువంటి ఒక వ్యక్తికి మనస్సు శాంతి ఉండదండి. రాత్రి అయితే మా ఆయన ఎలాగ వస్తాడో తెలియదు, మెలుకు కొంతమంది. ఈ పిచ్చుకలు వేరే, తాగేసొచ్చు ఏమంటాడో, రేపు అద్దె కట్టాలి, నిద్ర ఉండదు. ఈ పిచ్చుకలు వేరే. భద్రత లేనటువంటి పిచ్చుకలు ఉంది లోకంలో. పిచ్చుకలు అంటే మనుషులే. మనుషులు ఈ రోజున భద్రత లేకుండా బ్రతుకుతున్నారు పిల్లరా. రాత్రులు ప్రయాణం చేసుకుని వెళ్తుండేటప్పుడు దుప్పట్లు కప్పుకొని రోడ్ల పక్కన పడుకుంటున్నటువంటి చెల్లెళ్ళు ఉన్నారు పిల్లరా, ఆడవారు ఉన్నారు పిల్లరా. భద్రత ఏది వాళ్ళకి? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్నట్టు లేవు. ఈ లోకంలో ఎక్కడ భద్రత లేదు పిల్లరా. దేవుని ఆలయంలోను దేవుడిలో మాత్రమే మనకు భద్రత ఉంది. ఇంకా చెప్పమంటారు, నువ్వు ట్రైన్ ఎక్కినా నీకు భద్రత లేదు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతుంది. నువ్వు బస్సు ఎక్కితే అక్కడ భద్రత లేదు. నువ్వు ఇంట్లో ఉంటుంటే నీకు ఇంట్లో ఉన్నటువంటి వరకు కూడా భద్రత లేదు. ఎక్కడ భద్రత ఉంది? కాబట్టి పిల్లరా, రండి మనం దేవుని హస్తాలలోనికి వద్దాం. దేవుని హస్తాలలో మనం భద్రతపరచబడదాం. ఆయన కృపలో మనం భద్రతపరచబడదాం. ఆయన కృపలో మనకు నిత్య నివాసం మనకు ఉంది పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని అయితే మనకి అక్కడ విశ్రాంతి కలుగుతుంది తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి కృపకు అప్పగించుకున్నప్పుడు, నువ్వు దేవుని హస్తాల కిందకు వచ్చేటప్పుడు ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా? శాంతి కలిగినటువంటి స్థలానికి నడిపిస్తాడు. శాంతి లేదు, సమాధానం లేదు లోకంలో. సమాధానం లేదు లోకంలో. అటువంటి లోకంలో మనం ఉంటుండేటప్పుడు ఆ పిచ్చుకులాగే సమాధానం లేనటువంటి రాత్రులు నువ్వు గడుపుతున్నావేమో. నీ బాధను తెలియపరచుకోవడానికి ఎన్ని రాత్రులు నువ్వు వేడ్చావు, అరిచావు. ఆ ఒంటరి పిచ్చుకులాగా ఇంటి ముందు, ఇంటి మీద, ఇంటి బయట కన్నీరు కారుస్తూ మూలుగుతుంటే దేవుడు ఆ మూలుగులను విన్నాడు. ఆ ఒంటరి తరాన్ని దేవుడు చూశాడు పిల్లరా. ప్రైజ్ గాడ్. ఆయనే కనుక లేకపోతే, ఆయన లేకపోతే ఈ రోజున మనం ఉండగలం ఇక్కడ? ఆయన లేకపోతే, ఆయన తోడు లేకపోతే, ఆ రోజున నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదనను ఆయన చూడకపోతే ఈ రోజున మనం ప్రైజ్ గాడ్. అందుకే ఉన్నదా ఆశలు తీర్చు తీరం నీ ఉండగా. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా సమ్మాగా. ఎవరున్నారని, ఎప్పుడుంటారని, చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి ఒంటరి పిచ్చుకులు, నివాస స్థలాలు లేకుండా ఎంతమంది ఇంటిలో నుంచి బయటకు వచ్చేసినటువంటి వారు. అటువంటి పిచ్చుకలతో సహితము కూడా నా ప్రభు నివాస స్థలాన్ని ఇవ్వటానికే ఇష్టపడుతున్నారు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవునిలో ఒకటేమో
ఈ పిచ్చుక రాత్రి వేళ నిద్ర లేనటువంటి స్థితిని అనుభవించింది. ఎన్ని రాత్రులు ఈ జీవితంలో ఒక వేళ ఉండొచ్చు ఎవరైనా ఇక్కడ నిద్ర లేనటువంటి దినాలు మీరు గడిపారు. మృత్యువుతో పోరాటం చేస్తూ, సమస్యలతో పోరాటం చేస్తూ, ఒత్తిడులతో పోరాటం చేస్తూ, మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఎన్ని రాత్రులు మీరు గడిపారో మీకు దేవునికి మాత్రమే తెలుసు. వాటన్నిటి నుంచి ప్రభువు నిన్ను విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా పిల్లరా, ఆ యొక్క పిచ్చుక ఎక్కడుందో తెలుసా? ఇంటి లోపల లేదు, ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుక. భద్రత లేనటువంటి పరిస్థితులు, తోడు లేనటువంటి పరిస్థితులు. యవ్వన కాలంలో భార్యనో భర్తను పోగొట్టుకున్నటువంటి వారికి బాగా తెలిసి యొక్క అనుభవం. ఒంటరితనం ఉంటే ఏటో. కాబట్టి భర్త లేనటువంటి యదవరాండ్లకు మనము సహాయం చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి వేళ పిచ్చుకలకు నివాసము లేనటువంటి ఒంటరితనం అనిపించింది. భద్రత లేనటువంటి అనుభవంలోనికి దావీదు వెళ్ళిపోయాడు. యేసుప్రభు గెత్సెమనే తోటలో కూడా ఒంటరిగా చెమట రక్తముగా కారినంత వరకు రాత్రి మెలకువగా ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకలాగా నా ప్రభు గెత్సెమనే తోటలో మోకరించాడు. మోకరించి చెమట రక్తముగా కారుతుంది. అంత ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు. నేను ముందు చెప్పాను, ఒక యోసేపు ఒంటరి వాడైపోయాడు. ఒక దావీదు అరణ్యములో ఒంటరితనాన్ని అనుభవించాడు. మన ప్రభు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో శిష్యులందరూ కూడా పడుకొని పోయారండి. రేపు ఆయనకి ఏమి జరుగుతుందో ఆయనకి తెలుసు. ఆ గెత్సెమనే తోటలో ఆయనకి బంధించడానికి ఎంతమంది వస్తున్నారో ఆయనకి తెలుసు. రేపు ఎటువంటి మరణ శిక్ష ఆయన అనుభవిస్తారని తెలుసు. ఒంటరి పిచ్చుకున్నారు, ఒంటరితనాన్ని అనుభవించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవునికి మహిమ కలుగునుగా. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్నా చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా రావచ్చు. ఇక్కడికి భర్తను కోల్పోయి ఇక్కడికి రావచ్చు. నా అన్నటువంటి వారు బంధువులు, మిత్రులు, స్నేహితుల దగ్గర ఏమి లేకుండా విడిచిపెట్టి ఒంటరిగా ఇక్కడికి రావచ్చు. నా ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు చెప్తున్నాడు, మీలో ఒంటరైన వారు 1000 మంది యగును. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నారని ఈ రోజున ఎన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఒక రోజున ఆయన కొరకు ఈ రోజున ఎన్ని చేతులు లేగిస్తుంది, ఎన్ని చేతులు ఆయన కోసం లేగిస్తుంది. ఈ రోజున ఎంతమంది తమ ప్రాణాలు కూడా ప్రభువు కొరకు అర్పించడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజున నువ్వు ఒంటరి కాదు, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నీ పని అయిపోయింది అనుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మూడోదిగా ఆ పిచ్చుక ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండేటప్పుడు ఏం చేయాలో తెలియకపోయినటువంటి ఆలోచన, పిచ్చలు అయిపోతారండి ఒంటరిగా ఉంటారు. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుని హృదయంలో పుట్టింది అది. నరుడు ఒంటరి. ఆదామును దేవుడు చేసేటప్పుడు చూశాడు, చాలా సంవత్సరాలు చూశాడు. ఆయనకి చూసి ఏం చేశాడు తెలుసా? నరుడు ఒంటరిగా ఉండకూడదని అతనికి సాటి అయినటువంటి సహాయం దేవుడు చేశాడు. చెప్పండి, భార్య అంటే ఎవరు?
నీకు సాటిగా ఉన్నటువంటి సహాయకురాలు నీ భార్య. ప్రైజ్ గాడ్. ఈ రోజున కట్నాలు అది తీసుకొస్తేనే నిన్ను భార్యకు విలువ. కొత్త మామగారి ఇంటి దగ్గర మన ఇళ్ళల్లో లాగా ఉండకూడదు. నీ భార్య నీకు కట్నం. ఇసాకో చూడండి, రేపు కమ్మ నీకు కట్నం. అర్థమవుతుందంటే సాటి అయినటువంటి సహాయకురాలు భార్య అంటే. ప్రైజ్ గాడ్. తక్కువగా చూడొద్దు భార్యను, ఇప్పుడు తక్కువగా చూడొద్దు. నీకు తోడుగా ఉన్నటువంటి, కష్టపడి రాగానే నీకు ఆదరణిచ్చేది, వంశాధారకుడినిచ్చేది భార్య అంటే. నీ పేరును నిలబెట్టేది భూమి మీద. తెలిసా లేదా? నీ చిగురు ఇంకేమైనా ఉందంటే చెప్పు. ఎవరుండాలి? ఆకాశ్ కాదు, చూడు పక్కకు చూడు, చెప్పు. చూసుకోవడం లేదేంటి? అడిగారేట? చూసి చెప్పాలి. ఇలాగా ఇంకా నీ యొక్క వంశాన్ని నిలబెట్టాలంటే చెప్పండి వాళ్ళకి. వాళ్ళు ఏదైనా అంటే చెప్పాలి. ఇలాగా ఇంకా నీ వంశం భూమి మీద ఉందంటే దేవుడు నాకు ఇచ్చాడు నీకని చెప్పాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నాలుగోది ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఒకటి కొంటే 2 కాసులకి 5 పిచ్చుకలు అన్నారు. 1 కాసుకి 2 పిచ్చుకలు అయితే 2 కాసులకి 5 పిచ్చుకలు. అంటే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనంలో, అతనిని మనము ఎన్నిక చేయకపోతేమే. ప్రైజ్ గాడ్. యేసు ప్రభువు కూడా ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఆయనకి ఎన్నిక చేయలేదంటే, కానీ మనల్ని ఎన్నుకున్నాడు. జాగ్రత్త చూడండి. ఉందా? 53వ వచనం కింద మాటలు ఉంటుంది. అతనిని మనము ఎన్నిక చేసుకపోతేమే. ఈ లోకానికి దేవుడు వచ్చేటప్పుడు మరియమ్మ గర్భవతిగా ఉంది. ఇంకా బాలయేసు గర్భంలో ఉన్నాడు. పురిటి నొప్పులు. ఈ నొప్పులు కనుక వీరికి వస్తే బాగుంది. తెలుసున్నప్పుడు పిల్లల విషయం మీకు అర్థమవుతుందా? ఇంకొక జన్మ ఎత్తినట్టుగా. ప్రైజ్ గాడ్. పురిటి నొప్పులతో బాధపడుతున్నటువంటి మరియ ఎవరి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినా, వివాహము కాకముందే గర్భం ధరించింది, పోమ చాలుగానే అని తలుపులు వేస్తుంటే అక్కడ కూడా చోటు ఇవ్వలేదండి. ఇచ్చారా యేసు ప్రభువుకి? సత్రములో ఆయనకి స్థలము లేనందున ఉంటుంది బైబిల్లోనే. ఈ లోకమంతా కూడా దేవుడు మనకి ఎలాగిచ్చాడు తెలుసా? సత్రం. ఉచితంగా మనం అనుభవిస్తున్నాం. ఇదంతా కూడా గాలి, నీరు, నిప్పు, ఇదంతా కూడా ఉచితం. కొనుక్కుంటున్నామా? కొన్ని దేశాలు గాలి కూడా అమ్ముతున్నారు. మనుషుడు దేవునికి వ్యతిరేకమైపోయి పాపం చేసి అన్ని కొనుక్కోవలసి వస్తుంది. దేవుడు అన్ని మనకు ఉచితంగా ఇచ్చారు, మనం అన్ని కొనుక్కోవలసి వస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఎన్నిక లేనటువంటి పక్షిది. ఎన్నిక చేయబడలేదు. ఒక పావురాన్ని పెంచుకుంటావు, ఇంకొకటి ఏదో విలువైనది పెంచుకుంటావు. ఈ పిచ్చుకలను తీసుకొచ్చి ఎవరు పెంచుకుంటారు? పెంచుకుంటావా? దేన్ని పెంచుకుంటావు అమ్మ? దేన్ని పెంచుకుంటారు? సాధారణంగా చాలామంది పక్షి ప్రేమికులు ఉంటారు. దేన్ని పెంచుతారు తెలుసా? పావురాల్ని పెంచుతారు. అంటే ఎన్నిక లేనటువంటిది పిచ్చుక. యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఎన్నిక లేనటువంటి వాడుగానే మనం ఎంచామంట. ఒకప్పుడు మనం అందరూ కూడా యేసు ప్రభువారిని ఎంచలేదా? ఆయనకి బంగారం వడ్డీలు ఏమి లేదు, ఉట్టి చున్నీ వేసుకుని ఉంటాడు అని చాలామంది ధిక్కరిస్తుంటారు. ఆయన సాధారణంగా చున్నీ వేసుకొని మీరు అంటున్నారు కాబట్టి, కొంతమంది అంటున్నారు కాబట్టి
మన కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? మనము నడిచినటువంటి రోడ్డు కూడా మేలేం బంగారమే. పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళేటప్పుడు అడుగు ఎలాగుంటుంది? మనం వెళ్ళగానే ఎలాగుంటుంది తెలుసా? మేలిమి బంగారము. మనము నివాసం చేస్తున్న గృహాలు కూడా ఎలా ఉంటుందో తెలుసా? వజ్ర వైఢూర్యాలతో, మేలిమి బంగారముతో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎన్నిక లేనటువంటి వాడు అయిపోయాడు మన కోసం. మనము ఎన్నిక చేయబడ్డని. ఆయన ఎందుకు ఓడిపోయాడు తెలుసా? ఆయన ఎందుకు సిలువలో తల వంచాడు తెలుసా? నీ తల పైకెత్తడానికి. ఈ రోజున మనం తలెత్తి మంచి బట్టలు వేసుకొని భుజాలు ఎగిరించుకొని మాట్లాడుతున్నామంటే దాని వెనకతలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబే యేసు బాబు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని బలమైన జనాంగము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం కింద మాటలుంటది. చదువుతారా? ఎన్నిక లేనివాడు బలమైన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబ్రహాం గారు మూట ముళ్ళన్నీ సర్దుకొని వచ్చాడు. ఊరు కాని ఊర్లు తిరుగుతున్నాడు. చూసినటువంటి వారందరూ కూడా ఆస్తి ఉంది కానీ అబ్రహాం గారు పిల్లలకు లేరండి అని చాలా ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా ఎంచి ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ అబ్రహాం యొక్క సంతానం ఆకాశ నక్షత్రము వలె, సముద్రం పక్కన ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె చేయలేదా? ఒకప్పుడు మనందరం ఇక్కడ ఎన్నిక లేనటువంటి వారమండి. గత 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు వెళ్ళేటప్పుడు చరిత్ర లేనటువంటి ప్రాంతం, చరిత్రలో లేని ప్రాంతం ఇది. ఈ రోజున చరిత్రలోకి వెళ్తుందంటే ఎన్నిక లేని వ్యక్తులను దేవుడు పట్టుకున్నాడు కాబట్టి. ప్రైజ్ గాడ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఎన్నిక లేని వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో జ్ఞానము లేని వారిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. లోకములో బలహీనులైనటువంటి వ్యక్తులను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను బలహీనుడినయ్యా, నేను బలహీనురాలునయ్యా, నడవలేకపోతున్నాడు ప్రభా, ఎక్కువ పని చేయలేకపోతున్నాడు ప్రభా, నా ఆరోగ్యం నాకు సహకరించడం లేదు ప్రభా అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. బహు బలహీనుడను యేసయ్యా, నన్ను బలపరచుము యేసయ్యా. బహు బలహీనుడను యేసయ్యా, నన్ను బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రియమైన నా యేసయ్యా, యేసయ్యా. బహు బలహీనుడను యేసయ్యా, నన్ను బలపరచుము యేసయ్యా. పడదామా? బహు బలహీనుడను యేసయ్యా, నన్ను బలపరచుము యేసయ్యా. మా సర్వాది నీవేనయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మార్గము నీవే, సత్యము నీవే,
జీవము నీవే నా యేసయ్యా. పాడదాం కలిసి. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. చేతులెత్తుదాం ఒకసారి. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన నా యేసయ్యా. యేసయ్యా చేతుల్లో ఉన్నటువంటి తిమురులు, చేతిలో ఉన్నటువంటి వాతువా, చేతిలో ఉన్నటువంటి బలహీనతలు సడలిపోవునుగాక, సడలిపోవునుగాక. నా స్నేహితుడవు, నా రక్షకుడవు, పరిశుద్ధుడవు నీవేనయా. నా స్నేహితుడవు, నా రక్షకుడవు, పరిశుద్ధుడవు నీవేనయా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. స్తుతింపవచ్చామయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. మరి అందరూ కూడా యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన నా యేసయ్యా. మా సర్వాది నీవేనయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. కలిసి పాడదామా. మా సర్వాది నీవేనయ్యా, నీ సన్నిధికి, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులం యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒంటరివి కాదు, బలహీనురాలు కాదు, బలహీనుడు కావు. మన దేవుడు బలవంతుడు. మనల్ని బలపరిచి ప్రోత్సహించి ప్రతి క్షణము ప్రతిరోజు ఆయనతో మనం గడుపుదాం. దేవుడి మాట దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.